హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హెయిర్ బ్యాండ్ నేర్పిస్తానన్నాను కదా. దానికి కావాల్సినవి ఇది రబ్బర్, అలాగే నీడిల్, అలాగే వూలు. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ నేర్చుకోవడానికి ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టిచ్ చేయాలి కదా. అది ఇంకోసారి చెప్తాను. నీడిల్ని ఇలా తిప్పి ఈ రెండు వేలతో పట్టుకొని దీన్ని ఇలా లాగినట్టయితే స్టిచ్ పడుతుంది. అలా పడిన తర్వాత ఈ బ్యాండ్ని ఇలాగా బ్యాండ్ మధ్యలోంచి ఇది థ్రెడ్ని వూల్ని తీసుకొని ఈ వూల్ని రెండు లోపల్లోంచి తీయాలి. దీన్ని స్లిప్ స్టిచ్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కింద నుంచి ఇలా తీసి రెండు లోపల్లోంచి తీయాలి. ఇలాగే ఈ బ్యాండ్ మొత్తం ఇలాగ వెళ్ళాలి. రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా రౌండ్ అల్లిన తర్వాత ఇలా రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, అందులోకి నీడిల్ పంపించి థ్రెడ్ లాగి స్లిప్ స్టిచ్ వేయాలి. ఇలాగా నిన్న 2 చైన్ స్టిచ్ నేర్చుకున్నాం కదా. 2 చైన్స్ అల్లిన తర్వాత నీడిల్ లోపల పెట్టి కింద నుంచి రెండు లోపల ఇలా తీస్తే ఇక్కడ 3 వస్తాయి. ఆ వచ్చిన 3ని వచ్చాయి కదా, 2కి తీయాలి ఇలాగా. తర్వాత మిగిలిన 2 నుంచి ఇలా తీస్తే దీన్ని డబుల్ క్రోచెట్ అంటాము. ఒక్కొక్క హోల్ నుండి మనకి 2 కావాలి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మనకి హెయిర్ బ్యాండ్ ఎక్కువ పఫీగా రావాలి అంటే 3 తీసుకోవాలి, లేదంటే 2 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ లూప్లోంచి ఒక్కొక్క లూప్లోంచి 2 తీస్తున్నాను నేను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. చూడండి, ఇలాగా ఇలా ఈ వేలుతో పట్టుకొని ఇది కదలకుండా చూపుడు వేలు పట్టుకొని వేలుతో పట్టుకొని కిందిని రెండిట్లోంచి ఇలా కింద నుంచి ఇలా తీసి వేయాలి. అలాగే మొత్తం రౌండ్ అంతా
ఇలాగా ఈ రౌండ్ అంతా చేసి రావాలి. ఈ లైన్ ఇలా కంప్లీట్ అయ్యాక ఇంకా ఈ ఫస్ట్ లూప్లోంచి ఇలాగా థ్రెడ్ని ఇలా తీసి మళ్ళీ స్లిప్ స్టిచ్ వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకొక రో వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడితోని స్టాప్ చేసేసి బ్యాండ్ కింద వాడుకోవచ్చు. నేను ఇంకో రో వేస్తున్నాను. ఈ రోలోని ఒక్కొక్క లూప్లోంచి 3 తీస్తాను. ఫ్రెండ్స్, మీకు నేర్చుకోవాలంటే నాకు DM చేయండి. నేను క్లాసులు స్టార్ట్ చేస్తాను. డిసెంబర్ 2వ వారంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మీకు ఇన్ఫామ్ చేస్తాను. నేను మీరు నేర్చుకోవడానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకుందరు. కానీ ఇప్పటికి సెకండ్ రో కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు చేసినట్లే ఈ రో స్టార్టింగ్ ఫస్ట్ స్టిచ్లోకి సూదిని లోపలికి దొచ్చి కొన్ని ఇలాగా స్లిప్ స్టిచ్ చేసి ఇంకో చైన్ తీసి దీన్ని కట్ చేసేయడమే. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, పూలు, దాన్ని లోపలికి ఇలా ఇన్సెట్ చేసినట్టయితే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని చూసారా, హెయిర్కి అది బ్యాండ్ ఎంత బాగా వచ్చిందో. ఇలా మీకు కూడా అలానే ఉంది అంటే నాకు DM చేయండి, నేను క్లాసులు స్టార్ట్ చేస్తాను.